నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. వీక్షకులకు చిన్న విజ్ఞప్తి. మా జీవితానికి వెలుగు, సంతోషం, ఆనందం, ఐశ్వర్యమైన మా చాందిని పాప పుట్టినరోజు. అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపి మీ చల్లని మనస్సుతో ఆశీర్వదించండి. మంచి మాట. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవడమే వివేకం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, మే 8, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:50, సూర్యాస్తమయం సాయంత్రం 6:35, చంద్రోదయం తెల్లవారుజామున 5:37, చంద్రాస్తమయం రాత్రి 7 గంటలకు. తిథి అమావాస్య ఉదయం 8:53 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం భరణి మధ్యాహ్నం 1:35 వరకు, తదుపరి కృత్తిక. కరణము నాగవము ఉదయం 8:53 వరకు, తదుపరి కిముస్తుగ్నము. రాత్రి 7:37 వరకు, తదుపరి భవ. యోగము సౌభాగ్యము సాయంత్రం 5:42 వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 7:26 నుండి 9:01 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 12:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:38 వరకు. వర్జ్యం రాత్రి 12:44 నుండి 2:14 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:14 నుండి 5:02 వరకు. అమృత గడియలు ఉదయం 9:09 నుండి 10:37 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. మే 8 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య ఉదయం 8:53 వరకు ఉంటుంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. ఇంకా ఈరోజు అమావాస్య కావున అమావాస్య రోజు సూర్యోదయం సమయాన నదీ స్నానం, సముద్ర స్నానం చేసిన వారికి అత్యంత పుణ్యఫలం లభిస్తుంది. అలాగే అమావాస్య రోజు లక్ష్మీదేవికి పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం పొందుతారు. కృత్తికా నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం బుధవారం మధ్యాహ్నం 1:33 నుండి గురువారం ఉదయం 5:52 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మేషరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 7:06 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది తులసి పత్రి అలంకారం. ఈరోజు ప్రశ్న. ఈశ్వరుడికి ఏ పత్రి అంటే ఇష్టం? తమలపాకు, ఉసిరిక పత్రి, మారటి పత్రి, బిల్వపత్రి? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం సమకూరి మరింత ఉత్సాహంగా గడుపుతారు. వృషభ రాశి కొన్ని వివాదాలు సమస్యలు పరిష్కారంపై దృష్టి సారిస్తారు. మిథున రాశి నిర్భయంగా మనస్సులోని అభిప్రాయాలను వెల్లడించి బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరి ఊరట చెందుతారు. సింహరాశి అప్రయత్నంగా విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు. కన్య రాశి ప్రముఖ ఆలయాలు సందర్శిస్తారు. రాబడి మరింత పెరిగే అవకాశం. తులారాశి ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు మరింత శ్రమిస్తారు. ధనుస్సు రాశి విద్యార్థులకు కొత్త అవకాశాలు దొరికి వస్తాయి. మకర రాశి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో పడతారు. మీనరాశి విద్యార్థులు తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.